ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి కుచాచార్యుల వారికి కలలోకి వచ్చి ప్రభునీలాదేవి సహిత వెంకటేశ్వర స్వాముల వారు ఆలయ ప్రతిష్టాపన ప్రధాన కర్తవ్యమని చెప్పడం జరిగింది. హాయ్, దిస్ ఇస్ సారా గోవర్ధన్. వెల్కమ్ టు జిఎస్ వ్లాగ్స్. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కల్వేర్ మండలం కడతల్ గ్రామం సమీపంలో ఉన్నటువంటి శ్రీ ప్రభునీలాదేవి సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ యొక్క చరిత్ర తెలుసుకుందాం. 19వ శతాబ్దం ప్రారంభ దశలో భరద్వాజ గోత్రులు అద్దంకి తిరుమల వంశోద్ధారకులైనటువంటి శ్రీ కుచాచార్యుల వారు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఆ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బావి దగ్గర కుటీరం ఏర్పరచుకోవడం జరిగింది. ఆ గ్రామం నుండి పెద్దలు పిల్లలు మొదలుకొని బసిరెడ్డి గారి లచ్చిరెడ్డి, లింగారెడ్డి మరియు తోట నరసయ్య గారు ఆ స్వామివారిని దర్శించి శిష్యులయ్యారు. ఆ గురు మహారాజు నల్లని ఆవు యొక్క పాలు మాత్రమే తాగి యజ్ఞాన్ని హోమాలని చేసేవారు. ఒకరోజు ఆవు మిట్ట మధ్యాహ్నం పాలు ఇచ్చుటకై గురువు దగ్గరకు ఆ గుట్టపై జువ్వి చెట్టు దగ్గర నుండి వచ్చాను. జువ్వి చెట్టు దగ్గరకు వెళ్తూ మేత మేస్తూ అచ్చటనే ఉండడం మొదలుపెట్టింది. ఊర్లో ఉండటం లేదు. కావున ఆవు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని గురు మహారాజు కూడా ఆ అడవిలో గుడిసె వేసుకొని ఉండడం జరిగింది. ఆవు గురువు వద్దనే ఉండేది. రోజు అర్చన సమయానికి వచ్చే ఆవు ఒకనాడు రాలేదు. ఎటు చూసినా భయంకరమైన అడవి. ఆవు ఒక దగ్గర మేత మేస్తూ కనిపించింది. ఆవు మేత మేస్తూ ఉన్న స్థలంలో ఆ 7 కొండల వాణి కృపయే అంటూ ప్రభునీలాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి విగ్రహం లభించింది. వారం రోజులు కాకముందే అర్ధరాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి చల్లగిరి గుట్ట పైన గురు మహారాజు చేత అచ్చటనే ప్రతిష్ఠ చేయించుట నీ కర్తవ్యమని చెప్పారు. గురు మహారాజు రాత్రికి రాత్రే దండోరా వేయించి గ్రామస్తులందరినీ బాజా భజంత్రీలతో వెంకటేశ్వర స్వామిని శ్రీ గురుస్వామి వారిచే ప్రతిష్ఠ చేయించి నిత్య అర్చనలు పూజలు చేస్తున్నారు. ఆ ప్రదేశం చల్లని పిల్ల వాయువులతో ఎటు చూసిన అందమైన ప్రకృతితో, అంతేకాకుండా శిలాజిత్ అనే మెరుపురాళ్ల చేత తలతలమని చంద్రకాంతులతో ప్రకాశించుట చేత ఆ ప్రాంతాన్ని చల్లగిద్ద, కన్నడలో గిద్ద అంటే గుట్ట అని పేరు పెట్టడం జరిగింది. గురుగారు సన్యాసం తీసుకొని పూర్వం ఔషధాల చేత దివ్య ఔషధాలు తయారు చేసి శారీరక వ్యాధుల చికిత్స చేస్తూ సర్వ రోగములను నివారించేవారు.